హనుమాన్ చాలీసాను ఎవరు రచించారు, ఎప్పుడు రచించారు, ఎందుకు రచించారు? ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా చదివితే ఏమవుతుంది, మనలో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. హనుమాన్ చాలీసాను 16వ శతాబ్దానికి చెందిన గొప్ప కవి మరియు భక్తుడైన గోస్వామి తులసీదాస్ రచించారు. మొఘల చక్రవర్తి అక్బర్ పాలనలో తులసీదాస్ గారు జైల్లో ఉన్నప్పుడు దీనిని రచించారని చెబుతారు. అయితే పురాణ కథనం ప్రకారం తులసీదాస్ గారిని అక్బర్ బంధించినప్పుడు ఆయన హనుమంతుడిని స్మరిస్తూ ఈ 40 చౌపాయిలను పద్యాలను రాశారు. 40 రోజుల పాటు ఆయన నిరంతరం పఠించగా 40వ రోజు కోట్లాది కోతులు అక్బర్ కోటపై దాడి చేశాయని, దాంతో భయపడిన చక్రవర్తి తులసీదాస్ను విడుదల చేశాడని ప్రతీతి. బుద్ధిహీన తనుజానికే సుమిరో పవన కుమార బలబుద్ధి విద్యా దేహుమోహి హరహుకలేశ వికార. ఓ హనుమ, నేను అజ్ఞానిని అని నాకు తెలుసు. నన్ను నీ భక్తుడిగా స్వీకరించి నాకు శారీరక బలాన్ని, బుద్ధిని, విద్యను ప్రసాదించు. నాలోని మానసిక రోగాలను, కష్టాలను తొలగించు అని అర్థం. ఇది చదివితే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భూత పిశాచని కటనహి ఆవై మహావీర జబ నామసు నావై. ఎక్కడైతే హనుమంతుడి నామం వినిపిస్తుందో అక్కడ ఎటువంటి ప్రతికూల శక్తులు, భయాలు దరిచేరవు. ఇది చదివితే మనలో మానసిక ధైర్యం కలుగుతుంది. దుర్గమ కాజ జగతికే జేతే సుగమ అనుగ్రహ తుమరే తేతే. ఈ ప్రపంచంలో ఎంతటి కష్టమైన పనైనా సరే నీ అనుగ్రహం ఉంటే అది సులభంగా పూర్తవుతుంది. పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పుడు ఈ శ్లోకం గొప్ప ప్రేరణనిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కేవలం భక్తి మాత్రమే కాదు, శాస్త్రీయంగా మనలో కొన్ని మార్పులు వస్తాయి. చాలీసాలోని పదాల కలయిక మన శరీరంలో మరియు మనసులో ఒక విలక్షణమైన ప్రకంపనాలను, వైబ్రేషన్ను సృష్టిస్తుంది. ఇది మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రతిరోజు దీనిని చదవడం వల్ల జీవితంలో ఒక క్రమశిక్షణ అలవడుతుంది. మన చుట్టూ ఉన్న నెగిటివిటీ పోయి ఒక రకమైన సానుకూల శక్తి ఆవాహిస్తుంది. భయం, ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గుతాయి. విద్యార్థులు, స్టూడెంట్స్ దీనిని పఠించడం వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయని నమ్మకం. మనం చేసే పనుల్లో విజయం సాధించాలన్నా, కష్టకాలంలో కుంగిపోకుండా ధైర్యంగా ఉండాలన్నా, మన అంతరాత్మను శుద్ధి చేసుకోవాలన్నా హనుమాన్ చాలీసా ఒక గొప్ప ఆయుధం. దీనిని కేవలం చదవడమే కాకుండా కళ్ళు మూసుకొని ఆ హనుమంతుడిని రూపాన్ని తలుచుకుంటూ పఠిస్తే కలిగే అనుభూతే వేరు. హనుమాన్ చాలీసా అంటే అక్షరాల కూర్పు కాదు, అది నీలో నిద్రపోతున్న ధైర్యాన్ని తట్టి లేపే శంఖారావం. ఒక్కసారి నమ్మకంతో చదివి చూడండి, మీ జీవితంలో అద్భుతం మొదలవుతుంది. జై బోలో హనుమానికి జై. అందరూ కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.